మన జిల్లాలో 16 సరే ఎక్కువ పారాగ్రాఫ్ చెప్పొద్దు ఫస్ట్ ఒకటి కాబట్టి అండ్ వీ హ్యావ్ టు ర్యాప్ ఇట్. మీ అందరూ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మీటింగ్లో ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నాను. కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నెక్స్ట్ 15 డేస్లో మీ అందరూ కూడా అందరు జిల్లా కలెక్టర్స్ తోటి రికగ్నైజ్డ్ సర్వీస్ అసోసియేషన్ చేస్తున్నాం మేడం టీల్లో. ఇది ఈ అసోసియేషన్ ఇది, దీనికి ఒక సైంటిఫిక్ కూడా చరిత్ర ఉంది. ఇవాళ ప్రతి ఉద్యోగి వాళ్ళందరికీ కూడా ఈ అసోసియేషన్ ఇప్పటికీ 75 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ. సో ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ సమ్ కామన్ చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందంటే, ఇమీడియట్ 12th PRC గత గవర్నమెంట్లో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కమిషన్ అపాయింట్ చేయలేదు. అగ్రిమెంట్ మేడం, ఎవ్రీ 5 years కి పే రివిజన్ కమిషన్. మేము యాక్చువల్గా వీ హ్యావ్ లాస్ట్ ఆల్ 4 PRs బట్టి దాన్ని మూవ్ ఆన్ చేస్తాం. యాక్చువల్గా వీ లాస్ట్ బి ఇన్ 16th పే PRC, బట్ 12th PRC తర్వాత ఇంటర్వ్యూ రిలీఫ్ కూడా మనం అడుగుతాం అసోసియేషన్ పరంగా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. సిపిఎస్ ని రిస్టోర్ చేయమని, అదే సిపిఎస్ రిజనరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లాస్ట్ ఇయర్ ఓన్లీ 2700 చేశారు. ఒక 25 years సర్వీస్ అలా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు మేడం. అలాగే జూనియర్ లెక్చర్ మేము దాచుకున్న డబ్బు అనమాట జీపీఎఫ్ జనరల్ ప్రాబ్లం. అదే సరెండర్ లీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎవ్రీ సరెండర్ లీవ్ ఒక ఎంప్లాయీ పెట్టు ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, బట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, పని చేయట్లేదు. అంటే హెల్త్ కార్డ్స్ త్రూ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ హ్యాస్ టు బేర్ హిస్ ఎక్స్పెండిచర్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అది స్ట్రీమ్ లైన్ చేసి చేయాలి మేడం. ఇప్పుడు ఉన్న రీఎంబర్స్మెంట్ లాక్స్ అబౌవ్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ హర్నాథ్ గారు ఈయన బిల్ కూడా పెండింగ్. ఇక్కడ డిసిహెచ్ఎస్ గారు ఉంటే కనుక మీరు చిన్న విషయం మీరు కూడా అట్లానే పోరాడండి. మీ స్టేట్ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేసుకోండి, బికాజ్ ఇట్ మా ఒక్కరి వల్ల అవ్వదు కాబట్టి. విత్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే వెకేషన్ సార్ 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 పక్కన